నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. నిన్న బంగ్లాదేశ్, రేపు ఇండియా పరిస్థితి కూడా అలానే అవ్వబోతుందా? సేవ్ బంగ్లాదేశ్ అన్నట్టు ఇప్పుడు సేవ్ ఇండియా అనే పరిస్థితి వచ్చిందా? సో దీని గురించి, బంగ్లాదేశ్ పరిస్థితి, ఇండియా పరిస్థితి గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు కదా సార్? అవును, సో చాలా దారుణం. ఓకే, బంగ్లాదేశ్లో హిందువులు అంటే చాలు, ఎక్కడ చూసి అక్కడ ఊచకోత కోయడము, హిందువులకు సంబంధించిన ఆలయాలు కూల్చివేయడము, అసలు హిందూ ఆడపిల్లని నడి రోడ్డు మీద మానభంగాలు చేస్తున్న అక్కడున్న ప్రజాప్రతినిధులు చూస్తూ వెళ్ళిపోతున్నారు. చేష్టలుడు ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి. ఇంకా మొన్నటికి మొన్న దారుణం ఏంటంటే సార్, హిందూ హీరోని, వాళ్ళ దేశానికి పేరు తీసుకొచ్చిన హీరోని అండ్ వాళ్ళ ఫాదర్ని ఇద్దరిని చంపేశారు. ఇక క్రికెటర్, ఒక హిందూ క్రికెటర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఇదంతా చూసి ఎటు పోయిందో కూడా తెలియదు. ఇప్పుడు ఇక అక్కడ పరిస్థితి ఎట్లుందంటే, వాళ్ళ దేశ అధ్యక్షురాలు షేక్ హసీనా మన దేశానికి పారిపోయి వచ్చింది, మీకు తెలుసు కదా సార్? అవును. ఆమె అక్కడ ఇప్పుడు లండన్ వెళ్ళిపోయారు. ఆమె లోదుస్తులు ప్రధానమంత్రి భవనంలోకి వెళ్ళి ఆమె లోదుస్తులు బయటికి తీసుకొచ్చి వేలంపాట వేస్తున్నారు. షేక్ హసీనా ఇక్కడ వేసుకుంది, ఇక్కడ వేసుకుంది ఇవి అని. వాళ్ళ అమ్మని వాళ్ళు అవమానిస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండా మతోన్మాదం కళ్ళకి కమ్మి ఇట్లా ప్రవర్తిస్తున్నారు సార్. ఇదంతా చూసి తట్టుకోలేని హిందువులు ఈ మధ్య లేటెస్ట్గా మన శుక్రవారం రోజు, వాళ్ళకి శుక్రవారం అంటే ముస్లింలందరికీ పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజు వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు హిందువులంతా శాంతియుతంగా ధర్నా అంటే ప్రొటెస్ట్ చేశారు. బయటికి వచ్చి రామనామ చెప్తూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ రోడ్ల మీద నిరసన చెప్పారు శాంతియుతంగా. ఇక చివరికి అది కూడా చూసి తట్టుకోలేని ముస్లింలు వాళ్ళపైన తిరుగుబాటు చేస్తే, పక్కనే హిందువుల దేవాలయాలు ఉంటే ఆ హిందూ దేవాలయాల్లో ఉన్న ఆయుధాలు తీసుకొని వీళ్ళు తిరగబడ్డారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి ఫైనల్గా అయితే స్వేచ్ఛ వస్తుంది అనుకుంటున్నారా సార్ మీరు? అంటే వాళ్ళకి సంబంధించిన హక్కులన్నీ వాళ్ళకి వస్తాయి అనుకుంటున్నారా? ఆ దేశంలో వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ఎప్పటిలాగే ఇంతకు ముందులాగే ఉండగలుగుతారని అనుకుంటున్నారా సార్ మీరు? జరుగుతున్న ఇన్సిడెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా వచ్చినాయి, కానీ చాలా రోజుల నుండి కూడా హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక రిజర్వేషన్స్ అనే ఒక అంశం పైన షేక్ హసీనా గారు ఒక నిర్ణయం తీసుకున్న దానిపైన దేశం మొత్తం మీద అక్కడ హిందువులు మనకు మైనారిటీగా ఉన్నారు. అవును సార్. అంటే సుమారు 12-14% ఏదో మన అక్కడ ఉన్నటువంటి హిందువులు మైనారిటీగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ మైనారిటీగా ఉన్నా కూడా మనం ప్రపంచం మొత్తం కూడా మనది ఒకే కులం ఒకే మతం. ఏంటంటే మనం ఒక మానవ కులం. మనం ఏంటంటే ఈ కుల మతాలు ఏదైనా కూడా ఒక మానవునిగా ఒకరినొకరిని గౌరవించుకునేటువంటి, అంటే ప్రాంతాలు వేరైనా మనమైతే మనం ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా మానవ జాతి. కానీ ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాలు ఇవన్నీ పోయి ఇక్కడ ఉన్నటువంటి హింసకు తలెత్తే అంశాలు ఏంటంటే ఈ రిజర్వేషన్స్ అనే విషయంలో అక్కడ మెజార్టీ మైనార్టీ అని, ఇక్కడ ఉన్నటువంటి ఇది నా దేశం. కానీ ఆ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటన రేపు భారత్లో కూడా జరగదని మనము 100% గ్యారంటీగా చెప్పుకోలేని సందర్భం. అంటే రిజర్వేషన్లు అనేది అక్కడ ఒక సాకులాగే కనిపిస్తుంది సార్. సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది, రిజర్వేషన్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇంకా వీళ్ళు 5% అంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది. రిజర్వేషన్ అనేది జస్ట్ ఒక సాకుగానే మొత్తం ముస్లిం కంట్రీగా బంగ్లాదేశ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది సార్ అందరికైతే. మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అక్కడ ముస్లిం కంట్రీగా మనకు ఉన్నటువంటి సందర్భంలో అది ముస్లిం కంట్రీగానే. ఎందుకంటే ఇప్పుడు 1947 ఆగస్టు 15 రెండు ప్రాంతాలుగా విడిపోయినాం మనం, పాకిస్తాన్ భారత్గా విడిపోయినాం. తర్వాత పాకిస్తాన్ నుండి అది అక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అవి రెండు పార్ట్స్గా విడిపోయి 1971లో వాళ్ళు బంగ్లాదేశ్ వేరే దేశంగా ఆవిర్భవించబడ్డది. తర్వాత ఇది ఉమ్మడిగా ఉన్నప్పుడు హిందువులు ముస్లింలు అందరూ కూడా ఇక్కడ జీవనం కొనసాగించినటువంటి సందర్భం. కానీ ఇక్కడ ప్రధాన అంశం, చర్చించుకునే అంశం ఏంటంటే బంగ్లాదేశ్లో ఊచకోత హిందువుల పైన జరిగే అంశం అయితే చాలా దారుణం, అమానుషం. ఇక్కడ మనం ఏ టర్మినాలజీలో మాట్లాడుకున్నా కూడా, ఎక్కడ ఏ వ్యవస్థ మాట్లాడుకున్నా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసాకాండ రేపు భారత్లో కూడా జరగదు అని పరిస్థితి ఏంది, దాన్ని మనం ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలనేది భారతీయులందరూ కూడా కొంత అలర్ట్ కావాల్సినటువంటి సందేశం. అంటే సెక్యులర్ కంట్రీల పరిస్థితి అదే అవుతుంది ఫైనల్ గా మీరు అంటున్నారా? అంటే బంగ్లాదేశ్ కూడా సెక్యులర్ కంట్రీ ఇంతకు ముందు.
పాకిస్తాన్కి బంగ్లాదేశ్ సార్, బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ సెక్యులరిజం అనేది దాన్ని లీగలైజ్డ్గా కాదు. మన భారతదేశానికి ముప్పు తలెత్తుతుంది అనే అంశం ఎక్కడి నుండి మొదలైందంటే 1976లో ద గ్రేట్ ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో చిచ్చు పెట్టిండ్రు. 42వ రాజ్యాంగ సవరణ, మినీ రాజ్యాంగ సవరణ, దీని గురించి చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ భారతదేశంలో విభజించి పాలించు అనే అంశం 42వ రాజ్యాంగ సవరణ నుండి వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఊచకోతలు, రేపు భారత్లో కూడా ఊచకోతలు జరగబోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దాన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే, దాన్ని కాపాడుకునే అంశాలు ఉండాలంటే భారతదేశంలో భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఈ దేశం నాది, ఇది హిందూ దేశం, ఇది వాస్తవానికి హిందూ దేశమే, కానీ సెక్యులర్ అనే వర్డ్, సావరిన్, సెక్యులర్, సోషలిస్ట్ అనే 3 వర్డ్స్ చేర్చి మినీ రాజ్యాంగ సవరణగా అప్పుడు మనకు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించింది. అది రాజ్యాంగం వచ్చినాక ఒక మినీ రాజ్యాంగంగా అక్కడ సెక్యులర్ అనే వర్డ్ చేర్చాల్సిన అవసరం ఏంది అంటే 47ల స్వాతంత్రం వస్తుంది, 76ల సెక్యులర్ అనే వర్డ్ ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఎందుకు అంటున్నామంటే ఈ దేశానికి పట్టిన ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పరిపాలన అనేది చాలా దారుణం. బ్రిటిషర్స్ నుండి స్వాతంత్రం వచ్చిన కాంగ్రెస్ నుండి ఈ దేశానికి స్వాతంత్రం రాలేదనే చెప్పుకోవాలి. ఇవాళ ఎవ్వరు కూడా చిత్తశుద్ధితో మాట్లాడే పరిస్థితి లేదు, అవగాహన లేదు. దేశ భద్రత పైన, దేశ సమగ్రత పైన ఒక పూర్తి అవగాహన లేదు. పెద్ద పెద్ద మేధావులం అని చెప్పుకునే సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ కూడా భయము, దానికి అవగాహన రాహిత్యం. అవగాహన ఉన్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే నేను వ్యక్తిని అనుకుంటే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను ఆయన ఎస్టాబ్లిష్ చేసేవాడా, ఉద్యమం చేసేవాడా, స్వాతంత్ర పోరాటం చేసేవాడా? గాంధీ అని మాట్లాడతారు. గాంధీ గారు ఒక్కరే ఉద్యమం చేస్తే ఇలా స్వాతంత్రం వచ్చింది అని అంటారు, కానీ ఇది తప్పు. నేను మన ఛానల్ ద్వారా చెప్తున్నా, గాంధీ అహింసా పద్ధతి ద్వారా వచ్చింది అనేది ఇది ఒక తప్పుడు. ఎందుకంటే ఇది ఇప్పుడు చర్చ పెట్టుకోవాల్సిన అవసరం, రానున్న తరాలకు ఒరిజినల్ రియాలిటీ స్టోరీ తెరవాల్సిన అవసరం ఉంది. గాంధీ ఒడంబడిక అన్నప్పుడే ఇక్కడ మనకు క్రైమ్ మొదలైంది. మనకి ఇక్కడ ముస్లిమ్స్ హిందువుల మధ్యలో చిచ్చు పెట్టిండ్రు. అక్కడ పెట్టినప్పుడు ప్రాంతాలుగా విడిపోయినప్పుడు పాకిస్తాన్లో కూడా హిందువులు ఉన్నారు, కానీ ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఇప్పుడు ఆ చర్చకు తీసుకోవాలి కదా. మన దేశానికి ముప్పు ఎప్పుడు పాకిస్తాన్తో గొడవ ఉండే. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి మోదీ పరిపాలన ఉంది. అంటే ఇది మోదీ అని పరిపాలన ఇస్తే ఏదో బీజేపీ అని కాదు, మోదీ అందరు వాడు. గెలిచినాక భారతీయ జనతా పార్టీ నుండి గెలిచినప్పుడు మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు మోదీ గారు భారతదేశం అందరికీ ప్రధానమంత్రి, ముస్లిమ్స్కు ప్రధానమంత్రి, క్రిస్టియన్కు ప్రధానమంత్రి, హిందువులకు కూడా ప్రధానమంత్రి. కానీ ఇది మన దేశం మన దేశానికి ఉన్నటువంటి మనకు ముప్పు ఎక్కడి నుండి ఉన్నది, మనకు పాకిస్తాన్ నుండి ఉన్నది, మనకు పొరుగు దేశాల నుండి ఉన్నది. కానీ ఇక్కడ గాంధీ అనేటైన అహింస అని తెచ్చింది ఏంటంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనలలో గాంధీ ముఖ్య పాత్ర పోషించింది బ్రిటిషర్స్కు కొమ్ము కాసేదందుకే. బ్రిటిషర్స్కు కోవర్ట్గా, ఏజెంట్గా. సార్ నిలబడతారా సార్ మాట మీద? ఈ మాట మీద నేను నిలబడతా. సార్ నిలబడతారా సార్ మాట మీద? ఈ మాట మీద నేను నిలబడతా. మాకు ఈ ఛానల్కి మీ మాటకి సంబంధం లేదు సార్, ఛానల్కి మీ మాటకి మాకు సంబంధం లేదు. లేదు సార్, నిలబడాలి సార్ మాట 100% నేను నిలబడ. దీని మీద చరిత్ర ఆధారాలు ఉన్నాయి. మనోళ్ళు బ్రిటిషర్స్ మీద అందరూ అంటే చాలా మంది అనేక పోరాటాల ఫలితంగా, ప్రాణ త్యాగాల ఫలితంగా బ్రిటిషోడు ఇక్కడికి వచ్చిండు, బ్రిటిషోడు భారతదేశానికి వచ్చిండు. ఎందుకంటే భారతదేశం చాలా గొప్ప చరిత్ర గల దేశం. అన్ని సైన్సు, టెక్నాలజీ, యోగ శాస్త్రము, వైద్య శాస్త్రము అన్నీ కూడా దీనికి పురాతనత, నాగరికత ఉన్నటువంటి దేశం. కాబట్టి బెల్లం ఉన్న కాడే ఈగలు వస్తాయి. అట్లా బ్రిటిషోడు మన వ్యాపార సంబంధాలతో మెరుగుపరచుకోవడానికి ఇక్కడికి వచ్చి మన మొత్తం సంపాదన దోచుకున్నా కూడా ఈరోజు మన భారతదేశం ఎటువంటి చెక్కు చెదరకుంటున్నది. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా భారతీయులు, నిజమైన భారతీయుడు, వాడు ఏ కులానికి చెందినోడైనా పర్లే, ఏ మతానికి చెందినోడైనా పర్లే, కానీ భారతదేశం కోసం ఆలోచించాలనేది నా స్టాండ్. ఇక్కడ భారతదేశం అంటే ఏంటంటే వాడు భారతదేశం గురించి వ్యతిరేకంగా, అవగాహన రహితంగా మాట్లాడితే వాడు హిందూ అయినా కూడా వాడు దేశద్రోహి కిందనే పరిగణించబడుతుంది. ఇక్కడ గాంధీ గురించి మాట్లాడితే గాంధీ ఒక కోవర్ట్, బ్రిటిషర్స్కి కోవర్ట్. ఎందుకు బ్రిటిషర్స్ కోవర్ట్ అంటే అప్పుడు మన ఊరూర్లో
అందరూ తిరగబడి బ్రిటిషు సైన్యం మీద తిరగబడి దాడులు చేసి ఎక్కడికక్కడికి వాళ్ళను హింసకు హింసనే ప్రతి సమాధానంగా మొత్తం భారతీయులందరూ తిరుగుబాటు చేస్తే అప్పుడు వాళ్ళు కాపాడుకోవడానికి ఒక శాంతి ఒడంబడిక చేసుకొని గాంధీ అక్కడుండి శాంతితో ఎక్కడన్నా ఎవడన్నా చెప్తింటాడు అమ్మ పొలగా చిన్న పొల్లగా అడిగినా చెప్తారు, ఏది మాటలు రాని పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. శాంతి ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఓన్లీ మహాత్మా గాంధీ ఆయన జాతి పిత అది ఇది అంటాడు. కావచ్చు అక్కడ గాంధీ ఎక్కడి నుండి ఆయన ప్రస్థానం వచ్చింది, ఎక్కడి నుండి పోయింది, ఎవరెవరిని అనగదొక్కిండ్రు, ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో స్వాతంత్రం నిజమైన స్వాతంత్ర పోరాటం చేసిన నాయకులు ఎవరు, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా అంతమొందించిండ్రు, నెహ్రూ ప్రధాని ఎట్లయిండు, నెహ్రూ ప్రధానమంత్రి ఎట్లయిండు, దాని వెనుక నెహ్రూ ఏం ఉద్యమాలు చేసిండు, నెహ్రూ అసలు స్వాతంత్ర పోరాటంలో ఎంతవరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది, ఇవన్నీ పక్కా పెడితే ఇప్పుడు ఇందిరాగాంధీ గురించి 42వ రాజ్యాంగ సవరణ సెక్యులరిజం అనే పదం తీసుకొచ్చిండ్రు. ఇక్కడ సెక్యులరిజం అనేది ఎంత దారుణం అంటే ఇది బహిరంగంగా అందరూ కూడా చర్చ మాట్లాడండి. సోషల్ మీడియా ఛానళ్ళల్లో ఇది ఈమె హీరోయిన్ ఆ హీరోతో పోయింది, ఆ హీరోయిన్తో పోయింది, ఇవి కాదు, ఈమె అట్లా ఆమె ఇట్లా, ఇవన్నీ గాసిప్స్ కాదు. ఒరిజినల్గా మన దేశాన్ని రక్షించుకునేదానికి మీకున్న నాలెడ్జ్ను షేర్ చేసుకోవడానికి మీడియా ఛానళ్ళ ముందుకు రండి, ధైర్యంగా నిలబడండి. ఖచ్చితంగా ఈ 42వ రాజ్యాంగ సవరణ అనేది ఖచ్చితంగా తొలగించాలి. సెక్యులరిజం అనే పదాన్ని ఖచ్చితంగా దీన్ని తొలగించాలి, రాజ్యాంగాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ బంగ్లాదేశ్కు జరిగిన గతే రేపు భారత్కు ఆ గతే మనకు పట్టబోయే పరిస్థితి ఉంది. మనకు ఉన్నటువంటి పరిస్థితుల ముప్పు ఏంటంటే 2047లో ఇక్కడ భారతదేశంలో కూడా ముస్లిమ్స్ మెజార్టీకి వచ్చి వాళ్ళు మైనార్టీకి, మన హిందువుల మైనార్టీకి పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు నిలబడతారా? మీరు దేశం మొత్తం ఆలోచించండి, కనీసం వ్యక్తితో చర్చ పెట్టుకోండి. ఇవాళ ముస్లింలకు కుటుంబ నియంత్రణ లేదు, అదే హిందువులకు కుటుంబ నియంత్రణ ఉంటుంది. అదే మదర్సాలలో పెట్టుకుంటారు, వాళ్ళకు ఏ అనుమతులు అవసరం లేదు. ఇక్కడ ఒక స్కూల్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి, ఒకటే విద్యా విధానం ఉంటుంది, దేశం మొత్తం ఒకటే విద్యా విధానం ఉంటుంది. ఒక లాంగ్వేజెస్ వేరైనా కూడా భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 18 లాంగ్వేజ్లలో వాళ్ళ భాష కూడా ఉంది. ఆ భాషను కూడా ఆ భాష పక్క పెట్టి మదర్సాలలో పెట్టుకుంటారు. ఆ మదర్సాలలో ఏం బోధిస్తున్నారు, ఎవరన్నా పోయి అడుగుతారా, ఎవరన్నా దమ్ముంటే విజిట్ చేస్తారా? ఇదంతా పక్కా పెడితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు బహిరంగంగా ఇవాళ వక్ఫ్ ప్రాపర్టీ పెద్ద హాట్ టాపిక్గా ఉన్నది. వక్ఫ్ ప్రాపర్టీ వాళ్ళకి సపరేట్ చట్టం, అది దాన్ని ఎవరు అడగద్దు. ఇది వక్ఫ్ ప్రాపర్టీ అంటే దాన్ని కోర్టుకు పోయి కూడా లీగల్గా పిటిషన్ వేసే రైట్ లేదు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నాం. ఇక్కడ సాక్షాత్తు మీ ఛానల్లో ఇక్కడ గోమాత ఉంది, గో సంరక్షణ చట్టం తెచ్చుకోవాలంటే ఇప్పటి వరకు కూడా అమలు కానీ మన దేశ దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడి వరకు ఉన్నదో నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గోమాత మన హిందువుల ఆరాధ్య దైవం, ఇది హిందూ దేశం అని చెప్పుకోలేని పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఇండియా తీసేయాలని చెప్పి అనేక మంది వాదనలు వినిపించిండ్రు. ఇండియా అంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్, దాన్ని ఇండియా అంటారు. దానికి ఏమన్నా ఉందా, శాంక్టిటీ ఉందా? భారతదేశం ఇండియాగా పుట్టక ముందుకు భారతదేశానికి మనం అఖండ భారత నిర్మాణం ఉన్నది. ప్రపంచానికి నాగరికత నేర్పిన మన భారతదేశం, మన భారత్. ఇది భారత్ అని పేరు నామకరణం చేసుకోవాలని ఉచ్చరించాలంటే ఉచ్చబడుతుంది హిందువులకు. హిందువులారా మేల్కొనండి అని ఎంతమంది చెప్పినా చచ్చుపడిపోయినరు, నరాలు చచ్చుపడిపోయినాయి. ఎంతోమంది త్యాగ ఫలితంగా ఈరోజు స్వాతంత్రం వచ్చినా కూడా స్వాతంత్రంగా శ్వాస తీసుకొని బతకలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో భారతదేశం ఉంది. ఒక రామాలయం నిర్మించుకోవాలంటే 500 ఏళ్ళ సుదీర్ఘ పోరాట ఫలితం ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి, అది కూడా కాంప్రమైజ్డ్ డిక్రీ, అది కాంప్రమైజ్డ్ ఆర్డర్. ముస్లింలకు వాళ్ళకి సపరేట్గా అక్కడ వాళ్ళకు ఒక సపరేట్ ఒక భూభాగాన్ని కేటాయించి హిందువులకు ఒక భూభాగాన్ని కేటాయిస్తే అక్కడ కట్టుకున్నటువంటి సందర్భం. బాబ్రీ మసీదును కూలగొడితే ఎన్ని వందల మంది ప్రాణాలు పోయినాయి. ఇన్ని వందల మంది ప్రాణాలు పోయినా హిందువులకు ఉన్నటువంటి పరిస్థితులలో మన దేశం పేరేంది? నువ్వు ఒక్క అయ్యకు పుట్టి ఇంకో అయ్య పేరు చెప్పుకుంటావా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మా నాయనకు పుడితే మా నాయన పేరు ఇది అని నేను చెప్పుకుంటా, కానీ ఇక్కడ ఈ దేశం నుండి వేరే దేశానికి వంత పలుకుతూ పాట పాడే సందర్భం ఎక్కడ? ఇప్పుడు ఇలా కమతాలు అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రాజకీయం నడుస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థల ఇవాళ అందరికీ ఒకే న్యాయం, ఒకే చట్టం, ఒకే ధర్మం
ఉన్న పరిస్థితులలో ధర్మం జోలికి పోతే వాళ్ళకు ఉన్నటువంటి మతానికి సంబంధించింది. కానీ ఇలా సెక్యులరిజం అనే మీనింగ్ అమ్మా మీరు అడిగినప్పుడు సెక్యులరిజం అనే పదానికి ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, ఏ మతాన్నైనా ఎవరైనా భారతదేశంలో అవలంబించుకోవచ్చు, ఇతర మతాలకు ఇబ్బంది కలగద్దు అని కలిగించకుండా అనేది దీని సెక్యులరిజం అనే మీనింగ్. ఎవరు ఏ మతాన్నైనా పాటించవచ్చు, పక్క మతాలకు ఇబ్బంది కలగదు. కానీ ఇక్కడ ఏమైంది, నా మతమే గొప్పది, నా మతానికి నువ్వు మతం మారు, ఈ మత మార్పిడిలు, లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడిలు లేవు కదా సార్ ఇండియాలో. బలవంత మత మార్పిడిలు అని బలవంతంగా మతం మారిండ్రు అనే క్రమంలో ఎన్ని క్రైమ్ జరిగినాయి, లవ్ జిహాదీలు ఎన్ని కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఇవాళ వాళ్ళు ఏకంగా ఈ లవ్ జిహాద్ అనే పేరిట ఒక ఉద్యమమే నడుస్తుంది. తర్వాత ఇక్కడ ఇప్పుడు హిందూ అయితేంది, ముస్లిం అయితేంది, క్రిస్టియన్ అయితేంది, జైన్ అయితేంది, సిక్ అయితేంది, ఎవరికైనా ఒకటే చట్టం ఉండాలి. ఇవాళ భారతదేశం ప్రపంచంలో జనాభాలో అతిపెద్ద దేశంగా ఆవిర్భవించబడింది. ఇలా ఎక్కడి నుండి వస్తుంది, మనకున్న భూభాగం ఏంది, దాన్ని సాగు పనికొచ్చే భూభాగం ఏంది, మనకి ఎంత పండిస్తే ఎంతమంది తినాలి, దానికి ఒక వ్యవస్థ ఉండదా? ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలో చచ్చుబడ్డ నాయకులు, చచ్చుబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక చట్టాలు అనేటువంటి పురాతన చట్టాలు, అంటే అదేంటంటే చెదలు పట్టిన పురాతన చట్టాలు ఇవాళ ప్రజలకు న్యాయం చేసే దిశగా లేవు. ప్రశ్నించే గొంతుకలను ఎవరు చూడు, ఎవరి స్వార్థానికి వాడు బతుకుతాడు. నీకోసం నువ్వు బతుకు, తర్వాత నీ దేశం కోసమే నీ జీవితాన్ని అర్పించు. నీ దేశం మనకు ఇంపార్టెంట్. రానున్న తరాలల్లా పందులం కాదు, కుక్కలం కాదు, నక్కలం కాదు, జంతువుల కన్నా కూడా ఒక ఐక్యత ఉన్నది. మనకెందుకు ఐక్యత లేదు? ఇవాళ బంగ్లాదేశ్ అవుతుంది, సేవ్ బంగ్లాదేశ్. కొంతమంది సెక్యులరిస్టులు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో సెక్యులర్ అని మాట్లాడుకుంటూ తప్పు అని ప్రశ్నించే పరిస్థితులలో కోర్టులు లేవు, పోలీస్ వ్యవస్థ లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ప్రశ్నిస్తే ఆ రాజకీయ పార్టీ పతనమైపోతుంది. ఒక వ్యక్తి ప్రశ్నిస్తే వాడిని హత్య చేస్తారు. ఒక వ్యవస్థ ప్రశ్నిస్తే వాళ్ళకు ఒక రాంగ్ ముద్ర, ఐఎస్ఐ ఉగ్రవాదులని వాళ్ళని చెప్పి వాళ్ళని గుర్తించినటువంటి ఏదైతే సందర్భంలో ఉన్నదో హిందూ ఉగ్రవాదులు అని చెప్పి అన్నాడు. హిందూ దేశంలో ఉండి హిందువుల గురించి మాట్లాడితే హిందూ ఉగ్రవాదుల. అంటే మీరు ఏమంటున్నారు సార్, 1 నేషన్ 1 లా అంటున్నారా? 1 నేషన్ 1 లా ఉండాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే, అందరికీ సమన్వయం ఉండాలి. 3 తలాక్ రద్దు చేసిండ్రు, ఎందుకు ముస్లిం మహిళలను గౌరవించినట్ట కాదా? దీని మీద చెప్పమ్మా, మీరు ఒక మహిళగా. మరి అందరికి ఇప్పుడు వాళ్ళకు 4 భార్యలు ఉండొచ్చు, అట్లనే హిందువులకు కూడా 4 భార్యలు ఉండొచ్చు అని వదులుదాం. హిందువులు 4 భార్యలు ఉండొచ్చు, హిందువులకి లేదు కదా సార్. అందుకే 1 నేషన్ 1 లా. ఇప్పుడు ఒకరు హద్దు ఇద్దరు ముద్ద అని అంటారు. ఇప్పుడు ఆ 4 భార్యలను చేసుకోవద్దని ఏదైతే 370 ఆర్టికల్ రద్దు చేసిండ్రు, అట్లనే వాళ్ళకు కూడా ఉన్నటువంటి కుటుంబ నియంత్రణ అనేది ఉండాలి. ఒకవేళ అల్లా ఇచ్చిండు, అల్లా ఇత్తాండు కంటానం మేము అని అంటారు. అల్లా ఇత్తాండు కంటానం కనకు, ఇద్దరినితో ఆపు, సంసారం చేయకు. సర్జరీ చేసుకుంటే తప్పైతే సంసారమే చేయకు. కానీ ఇక్కడ దేశ భద్రత ఎక్కడిది? నీ ఇంట్లో 40 మంది ఉంటారు, 4 పిల్లలకు 5 పుడితే 20-30 మంది ఉంటారు. హిందువుల ఇళ్ళల్లో 2 ఉండబట్టే వాళ్ళను నువ్వు స్కూళ్ళకి ఎడ వెళ్తున్నావు. వాడు పంచర్లు అమ్ముతాండే, పంచర్ల బండ్లపై మెకానిక్ అవుతుండే, పండ్లు అమ్ముతాండే, ఏదో విధంగా జీవనయానం కొనసాగిస్తాండే. పాపం వాళ్ళది ఏంటంటే ఆడవారికి ఏంటంటే వాళ్ళను పిల్లలు కనే యంత్రాలుగానే వాడుతున్నారు తప్ప వాళ్ళని ఒక మనుషులుగా గుర్తించలే. కానీ భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉండి 370 ఆర్టికల్ను రద్దు చేసిండ్రు. కానీ ఇలా ధైర్యంగా మాట్లాడే పరిస్థితులలో, ధైర్యం అంటే నిజం మాట్లాడడానికి ధైర్యం ఏముందమ్మా? ఇది అబద్ధమా? గాంధీ చేసిండు ఈ దేశానికి ద్రోహం, తర్వాత ఇందిరాగాంధీ చేసింది ఇంకో ద్రోహం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో మొత్తం పార్టీలో గాంధీ కుటుంబానికి సంబంధించిందే బేస్డ్ అయితే పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో. ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థనే తప్పు. ప్రజలకు న్యాయం అందించే దిశగా, ప్రజలకు సేవే మార్గంగా, సేవే దృక్పథంగా, సేవే చేసే మార్గంగా నాయకుడు పార్టీలు లేవు. ఏ పార్టీ అన్నా కానీ, ఈవెందో బీజేపీ అన్నా కూడా లేదు. నేను బీజేపీ అంటాను కదా, బీజేపీ పార్టీ కూడా రాజకీయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అందరు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక శాంతి భావంతో ఒక ప్రజల లోపలికి వెళ్ళి ప్రజలను మెప్పుకోరించే విధంగా ఉంటున్నాయి. ముస్లిం దేశాలలో షరియత్ చట్టాలు ఉన్నాయి,
మన ఇండియాలో ఎందుకు లేవు? లవ్ జిహాద్ చేసుకొని ఉంటాడు, వానికి పెళ్ళి అవుతుంది, ఇంకో హిందూ అమ్మాయిని తీసుకొని పోయి పెళ్లి చేసుకొని ఆమెను ముస్లింలా కన్వర్ట్ చేస్తే ఇంతకుముందు ఆ త్రిపుల్ తలాక్ రద్దు కాకముందుకు అది లీగల్ మ్యారేజ్ అయ్యేది. ఎంత దారుణం ఇది! ఎక్కడున్నది మరి? షరియా చట్టాలు ఎందుకు అమలు కావద్దు? సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం లేదు కదా సార్? సెకండ్ మ్యారేజ్ అనేది వాళ్ళ మతం మార్పిడి అయినాక ఆమె ముస్లింగా కన్వర్ట్ అయినాక ఆమె లీగలైజ్ అవుతుంది కదా, హిందూ మహిళ కాదు కదా. తర్వాత నీకు ఉన్నటువంటి పరిస్థితులలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసేసి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళకు ఖచ్చితంగా ఒక స్పెషల్ ఫండ్ అలాట్ చేస్తున్నారు, వాళ్ళు కంప్లీట్ వానికి మెయింటెనెన్స్ ఇస్తున్నారు. ఇలా మదర్సాలలో ఏం పొందిస్తున్నారు? ఇదంతా పక్కా పెడితే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. విషయం ఏంటంటే దేవాదాయ శాఖ ఒక మోసం. దేవుణ్ణి మొక్కాలంటే ఒక టికెట్ కొనుక్కోవాలి, దానికి అర్చనకు ఒక టికెట్, మనకు దర్శనానికి ఒక టికెట్, తలనీలాలు ఇవ్వాలంటే మన గుండుకు మనం కొట్టించుకోవాలంటే కూడా టికెట్. కానీ అక్కడ వాళ్ళకున్నటువంటి ఉన్న పరిస్థితులలో ఎక్కడన్నా మనకున్నటువంటి మసీదులో కానీ చర్చిలో కానీ ఎక్కడన్నా వాళ్ళకి టికెట్స్ ఉన్నాయా? వాళ్లకు ఇక్కడ నుండి వచ్చినటువంటి ఏదైతే దేవాదాయ శాఖ నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని అది హిందూ ఆలయాల డెవలప్మెంట్ కోసమో ఇంకేదన్నా డెవలప్మెంట్ కోసమో సనాతన ధర్మమో మనకున్నటువంటి విద్యాలయాల్లో గోశాలలో కనీసం ప్రతి దేవాలయానికి ఒక గోశాల ఉండాలి. ఉన్నదా? ఇలా మనము భూమి మీద కదిలే దేవత గోమాత, గోమాత గోహత్య నేరం అని చెప్పి, అరే దమ్మున్న సోకాల్డ్ హిందువులారా, ఎక్కడన్నా మీరు మనము నిజంగా హిందువులమైతే ఎక్కడిది చట్టం, ఎక్కడిది న్యాయం, ఎక్కడిది? ఎన్నిసార్లు ఎన్ని పిటిషన్లు, ఎన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ సుప్రీంకోర్టులో పడ్డాయి, అవి ఎక్కడి వరకు ఉన్నాయి? మరి ఏమవుతుంది? ఈ వ్యవస్థ మనకు లేదు. ఎందుకు కాదు బంగ్లాదేశ్ అని నేను అడుగుతాను. రేపు ఇవాళ బంగ్లాదేశ్ పట్టిన గతి రేపు భారత్కి ఎందుకు పట్టదని నేను అడుగుతాను. ఎందుకు మేల్కొనమని అడుగుతున్నా. మరి ఏం చేయాలి సార్? ఖచ్చితంగా చట్టాలను కానీ హిందూ వ్యవస్థ కానీ ఇది హిందూ దేశంగా డిక్లేర్ చేయాలి. ఒకటి, సెక్యులరిజం అనే వర్డ్ తొలగించాలి. 2, పురాతన బ్రిటిష్ చట్టాలను పూర్తిగా అబాలిష్ చేయాలి. 3, 4వది ఏంటంటే మనకున్నటువంటి విద్యా విధానం ఎవడో తుర్కీలో వెళ్ళిన దాన్ని పాఠ్యాంశాలలో ఉండద్దు. సైన్స్ నేర్పు, సంస్కృతి నేర్పు, సాంప్రదాయాన్ని నేర్పు, సామాజిక విలువలు నేర్పు, వ్యక్తి నిర్మాణాన్ని నేర్పు, యోగ శాస్త్రం పెట్టు. ఇవాళ మన భారతదేశంలో ఇంత పెద్ద దేశము సిగ్గుపోతుంది మనం భారతీయులము. ఇవాళ ఒలింపిక్ క్రీడలు అయితే అంటే 1, 2, 3, 4, అయ్యో 4 వచ్చినాయి అంటే చూడు ఎక్కడ పోతుంది. ఇవాళ విద్యాలయాలలో ఏంది? వాడు పొట్టకూటి కోసం ఈ విద్యా వ్యవస్థ. దయచేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ఆశపడకండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు మీరు సెల్ఫ్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి. నువ్వు నలుగురికి అన్నం పెట్టే స్థితికి వెళ్ళిపోండి. నువ్వు ఒక స్పోర్ట్స్ మెన్ కా, నీకు ఒలింపిక్లో నీకు ఉన్నటువంటి పరిస్థితులు వెళ్ళి తల్లిదండ్రులకు కూడా అవగాహన లేదు పిల్లల్ని ఎట్లా పెంచాలను. హిందూ దేశంగా మనది హిందూ దేశం. నువ్వు డైరెక్ట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా పోస్ట్ కార్డు మీద కానీ ఎక్కడ కానీ రాయకండి ఇండియా అని, భారత్ అని రాయండి. మనకు హక్కు ఉంటుంది. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ రైట్ టు రిటర్న్ ఇన్ ఎనీ లెటర్ ఆర్ ఎనీ ఇష్యూ. మనం భారత్ అని చర్చ పెట్టండి. భారత్ అని పెట్టడం వల్ల ఏమవుతానో ఓడంటాడు. మన గాడిద కొడుకులే ఏమంటారు? భారత్ అయితే ఏమవుతుంది, ఇండియా అయితే అన్నం పెడుతుంది. ఇదే అన్నం పెట్టుడు కాదురా. ఇవాళ బంగ్లాదేశ్ లాంటిని వాటిని ఉదాహరణ తీసుకోండి. రేపు నిన్నో నన్నో మొత్తం మనలను ఎవరిని చంపినా మనిషి హింస, అది ఎక్కడి వరకు తప్పు? దేవాలయాలు ఉన్నాయి, మరి అక్కడ పాకిస్తాన్లో మన దేవాలయాలు ఉన్నాయి, శ్రీలంకలు ఉన్నాయి, బంగ్లాదేశ్లు ఉన్నాయి, ఈవెన్ దో వేరే కంట్రీలలో కూడా ఉన్నాయి. మనది అఖండ భారతము, వట్టి ఒక్క ఇండియా కాదురా నాయన. మనం అఖండ భారతం నిర్మించుకోవాలనుకున్నటువంటి సందర్భంలో మనం ముందుకు పోతుంటే ఉన్న బంగ్లాదేశ్నే ఎగ్జాంపుల్ ఎందుకు అంటే 2047 గుర్తుపెట్టుకోండి. 2047 ఈ యొక్క మనకు అందరికీ సమన్యాయం కనుక లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్లో ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరు సమానమే కనుక తేకపోతే సచ్చుమల్ల నాయకులారా, అది ఎవడన్నా కానీ ఏ పార్టీడన్నా కానీ దిగిపోండి, వదిలేయండి. బంగ్లాదేశ్ కానివ్వండి, కొట్లాడదాం రండి. దమ్ముంటే గెలిచినందే రాజ్యం. వాడా మనమా? వానికో చట్టం మనకో చట్టం కాదు.
చట్టం ఎవరికైనా చట్టమే. ఇవాళ రేపు బంగ్లాదేశ్ మన భారత్కు, ఆ బంగ్లాదేశ్ పరిస్థితి మన భారత్కు పట్టద్దంటే చాతనైతే చట్టాలను మొత్తం సవరించండి, లేకపోతే చాత కాకపోతే దిగిపోండి. మేము నాయకులం, మేము సోకాల్డ్, మేమిది మేమది అని చెప్పి ఏదో అక్రమ కేసులు పెట్టి ఏమో చేస్తా అంటే ఎవ్వడు భయపడేదానికి ఎవ్వరు లేడు. ఖచ్చితంగా ధైర్యంగా బహిరంగంగా ఏ కొట్లాటకైనా ఒక ఛత్రపతి శివాజీ, ఒక నేతాజీ, మన సుభాష్ చంద్రబోస్ లాంటి మనకు నాయకులు అవసరం. చదివేందుకు రా, బతకడానికి చెప్పులు కుట్టుకొనైనా బతుకుదాం. చదువుకొని ఐఏఎస్ఐ ఐపీఎస్ఐ ఇవి కాదు. సామాజిక విలువలు లేని వాడు ఎవరైనా వాడు మూర్ఖుడే, వాడు మనిషి కింద కూడా పరిగణించబడు.